నమస్తే, మీ గంగరాజు ఆస్ట్రో సైకాలజిస్ట్. ఈరోజు మీనరాశి వారి గుణగణాలు, మీనరాశికి ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉండబోతుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీనరాశి వాళ్ళు మామూలుగా లగ్నాధిపతి గురువు కాబట్టి వాళ్ళంతా చాలా శాంత స్వభావం, దైవభక్తి అధికంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఏదున్నా సరే ఏంటంటే వీళ్ళు లోపట ఆలోచన, చాలా ఇంట్రావర్ట్స్, ఎక్కువగా లోపట ఆలోచన చేస్తుంటారు. ప్రతిదీ ధర్మానికి ముడిపెట్టి ఉంటారు, ధర్మంతోనే ముడిపెట్టి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా తప్పుడు మార్గాలకు అనేది వెళ్ళేది అనేది చాలా చాలా తక్కువ వీళ్ళకి. కాకపోతే ఈ సంవత్సరం అనేది మీనరాశి వాళ్ళకి మీనరాశిలోనే శని అనేది ఉండబట్టి వీళ్ళకి మెయిన్గా ఏంటంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల ఇబ్బందులు అనేది చాలా వచ్చే అవకాశం అనేది చాలా కనబడతా ఉంది. తర్వాత కోర్టు విషయాలు, తర్వాత చెడు వార్తలు అనేది ఎక్కువగా వినే అవకాశం అనేది కనబడతా ఉంది. కాబట్టి దాంట్లో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీరికి మామూలుగా లగ్న ప్రకారంగా చూసినా కూడా లగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నంలో శని అనేది మామూలుగా ఉండడు, ఎందుకంటే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అనేది చేస్తాడు కాబట్టి ఇటు పాదాలకు సంబంధించింది కానీ నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ చాలా వచ్చే అవకాశం ఉంది. అట్లానే అన్ని నెగిటివే అంటే నెగిటివ్ కాదు, మామూలుగా వీళ్ళకి పాజిటివ్ కూడా. 4th హౌస్లో గురువు ఉన్నాడు, 4th హౌస్లో గురువు ఉండబట్టి వీళ్ళకి భూమి విషయాలు కానివ్వండి, స్థిరాస్తులు కొనుగోలు కానివ్వండి, భూమి కొనుగోలు కానివ్వండి, వాహన కొనుగోలు కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది చాలా అద్భుతంగా కనబడతా ఉంది. అట్లానే సంతానపరమైన డెవలప్మెంట్స్ కానివ్వండి, సంతానానికి విదేశాల యోగం కానివ్వండి, ఈ విధమైన కూడా డెవలప్మెంట్ కూడా వీళ్ళకి ఉంది. తర్వాత బంగారం కొనుగోలు కూడా వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అనేది చేయగలుగుతారు. మెయిన్గా చెప్పాలంటే శని తన 7వ లుక్తోని రిలేషన్షిప్స్ 7th హౌస్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ రిలేషన్షిప్ అనేది భర్త కానీ భార్య కానీ వాళ్ళతో ఇబ్బందులు చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మెయిన్గా చెప్పాలి అంటే మన ఇప్పుడు మార్చి నుంచి ఒక 3 నెలల వరకు ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేది వచ్చేదానికి చాలా అవకాశం కనబడతా ఉంది మీన రాశి వాళ్ళకి. మెయిన్గా చెప్పాలంటే జూన్ నుంచి తర్వాత ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఆరోగ్యపరంతో పాటుగా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఇష్యూస్, చిన్న వాళ్ళతో కానివ్వండి, తన తమ్ముళ్ళు కానీ చెల్లెలతో ఇబ్బందులు కానివ్వండి, తర్వాత వచ్చేసి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ కానివ్వండి, కొన్ని చెడు వార్తలు వినే అవకాశం అనేది ఎక్కువగా కనపడతా ఉంది. తర్వాత వీళ్ళకి సెప్టెంబర్ నుంచి డిసెంబరు వరకు కూడా వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్స్లో ఇష్యూస్, రిలేషన్షిప్లో చికాకులు, తగాదాలు, అనుకోని చిన్న విషయాలకే అంటే చిలికి గాలివాన అవుతుందంటారు కదా, అట్లాగా వీళ్ళకి భర్త నుంచి భార్యకి కానీ, భార్య నుంచి భర్తకి కానీ ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. తర్వాత అనుకోకుండా కొన్ని ప్రమాదాలు కానీ, చికాకులు కానీ, ఇబ్బందులు కానీ వీళ్ళకి ఫేస్ అయ్యే అవకాశం. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు కూడా ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది, కొన్ని ప్రయాణాలు ఎక్కువ దూరం పోకుండా ప్రయాణాలు అనేది, అనుకోని ప్రయాణాలు రావడం, వాటి వల్ల ఇబ్బంది కలగడం, ఈ విధంగా ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మానసిక ప్రయాస, శారీరక ప్రయాస కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే జన్మజాతకాన్ని మీ జన్మజాతకాన్ని నా వద్దకు తీసుకొచ్చినట్లయితే దాన్ని చెక్ చేసి ఏ హౌస్ స్ట్రాంగ్గా ఉంది, ఏ హౌస్ వీక్గా ఉంది, ఏ గ్రహం స్ట్రెంత్గా ఉంది, ఎంత స్టెబిలిటీ ఉంది, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి మంచి పరిహారం కానీ, ఏదైనా దోషాలుంటే దోష పరిహారాలు, పూజలు ఏదున్నా సరే రికమెండ్ చేసి ఈ ఇయర్ని మీ ప్లస్లతో పాటుగా మైనస్లు ఏమన్నా ఉంటే వాటి తీవ్రతను తగ్గించి వాటి ఎఫెక్ట్ లేకుండా తప్పకుండా కూడా నేను పరిష్కారం అనేది చూపించగలను. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు చక్కటి పరిష్కారాలు అనేది నేను అందించగలను. నమస్కారం.